కొన్ని మీ అందరికి తెలుసు ఫాలో అవ్వాలి అని. మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఆ అమ్మాయిని ఫాలో అవుతాం ఎక్కువ. యు వన్న ఫాలో 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 యు వన్న ఫాలో 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 యు. చావు అనేది పెద్ద స్థాయి, పేద, రాజకీయ వాళ్ళైనా సరే, సెలబ్రిటీ అయినా సరే, చావు అందరికీ ఈక్వలే. దాంట్లో భేదాలు ఉండవు. కాబట్టి అందరూ ఇందాక స్లైడ్స్లో చూపించారు ఎంతమంది చనిపోయారో యాక్సిడెంట్స్లో. కాబట్టి అందరూ జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఎలాగో కాలేజీలో ఫాలో అవ్వం. ఐడి కార్డు వేసుకోమంటే ఐడి కార్డు వేసుకోము, ఇన్షర్ట్ వేసుకోమంటే ఇన్షర్ట్ వేసుకోము, యూనిఫామ్ వేసుకోమంటే వేసుకోము. కనీసం ట్రాఫిక్ రూల్స్ అయినా ఫాలో అవ్వండి. మీ అందరికీ పేరు పేరు చెప్తున్నాను. మా జబర్దస్త్ తరపు నుంచి చాలామంది రావాలనుకున్న రాలేకపోయారు. అండ్ ఇలాంటి గొప్ప స్టేజ్ మీద ఇలాంటి మీ అందరి ముందు ఇలాంటి షోకి రావడం చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ ద హోల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంతమంది స్టూడెంట్స్కి ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉండాలని నేర్పిస్తున్నారు ఈ స్టేజ్ ద్వారా. ప్రతి ఒక్కరు పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్, నిజంగా అంటే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్ మా డ్యూటీ, మేము ఓన్లీ చలాన్లు వేయడం లేకపోతే వాళ్ళ మీద ఫైన్స్ వేయడం అని మాత్రమే ఆలోచించకుండా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు గాను నాకు స్పెషల్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తాజుద్దీన్ సార్, మనోహర్ గారు, దివ్యచరణ్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మా హ్యాండ్సమ్ బాయ్ అప్పారావు గారు మాట్లాడాలి. Hi Smileys, hi Lovelies, hi Beauties, but not the least, hi Handsome. ఈ రోజున రెస్పెక్టెడ్ కృష్ణప్రసాద్ గారికి ఒక మంచి కార్యక్రమం. నాకు రోడ్డు భద్రతా వారోత్సవాలతో బిఫోర్ జబర్దస్త్ నాకు చాలా మంచి పరిచయం ఉంది. నేను సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, రోడ్ సేఫ్టీ ద్వారా నేను చాలా కార్యక్రమాలు చేశా. ఈ రోజున ఈ కార్యక్రమం ఎవరికైతే చేరాలో, ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఇంతమంది స్టూడెంట్స్ని పిలిపించారు. కాబట్టి రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరందరూ కూడా వేగంగా వెళ్ళాలనుకోవడం, ఉల్లాసంగా ఉత్సాహంగా బండి మీద వెళ్ళాలనుకోవడం తప్పులేదు. మరి చాలామంది గులాబీ సినిమాలో చూస్తుంటారు, జేడి చక్రవర్తి అద్భుతంగా వెళ్ళిపోతుంటారు బండి మీద. కానీ మనం ఎప్పుడైతే సేఫ్టీ పాటిస్తామో, ఈ సేఫ్టీ పాటించడం అంటే మీ ఇంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకొని జర్నీ చేయటం, మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి కన్నీళ్ళు తెప్పించుకుంటా మీరు సేఫ్గా జర్నీ చేయాలి. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అవుతారు. నేనేమంటానంటే మీరు రూల్స్ని ఫాలో అవ్వండి. అమ్మాయిలు వాటంతట వాళ్ళు మీకు ఫాలో అవుతారు. ఆనాడు వినాయకుడికి ఆల్టర్నేటివ్ ఉంది. అమ్మ తయారు చేసిన తర్వాత పరమేశ్వరుడు తల కట్ చేసిన తర్వాత ఏనుగు తల పెట్టారు. కానీ మనకు ఆ అవకాశం లేదు. మీ మీద ఆధారపడ్డటువంటి మీ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగల్చొద్దు. ఈరోజు మీ జీవితంలో డైరీ ఉంటే డైరీలో నోట్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చామని, ఇంత మంచి కార్యక్రమానికి మా అదిరా అభి గారి ద్వారా మేమందరం రావడం చాలా ఆనందంగా ఉంది. మా జబర్దస్త్ కళాకారులందరూ కూడా ఈ భద్రతా వారోత్సవాలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా అదిరా అభి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఎల్లప్పుడూ సేఫ్టీని ఫాలో అవ్వండి. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళు కూడా ఎండనక వాననక కూడా సేఫ్టీ రూల్స్ కోసం అహర్నిశలు ఎండల్లో ఉండి మీకోసమే చేస్తారు. ఒక ప్రమాదంలో నేను చూశాను, బండి పడిపోయింది, అతనికి రక్తస్రావం అవుతుంది, బోల్డంత బ్లడ్ పోతుంది. కానీ అక్కడ ఒక హెల్మెట్ బండికి చివరిని వేలాడుతుంది. అదే హెల్మెట్ పెట్టుకొని ఉంటే అతను బ్రతికేవాడు. 99% యాక్సిడెంట్స్ అన్నీ కూడా కేవలం తనకి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి మీరు లక్షలాది రూపాయలు వెచ్చించి బండి కొంటారు, కనీసం ఒక 3,000 రూపాయలు పెట్టి మీరు హెల్మెట్ కొనుక్కోలేకపోతున్నారు. మీ జీవితాన్ని పణంగా పెట్టుకోవద్దు దయచేసి. అలాగే చాలామంది క్రాప్ పాడైపోతుంది, మరి హెల్మెట్ పెట్టుకున్నట్లయితే మాకు ఎయిర్ అంతా ఊడిపోతుంది. ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ కాకుండా మీరు దయచేసి హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, మీ ఇంటి వారికి ఆనందం కలిగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అప్పారావు గారు. అండ్ ఇప్పుడు మా రాము మా టీంలో చాలా తోడుగా ఉంటాడు నాకు. సో రాము మాట్లాడతాడు. హలో, వినబడట్లా?